హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం త్వరగా జ్ఞాపకం చేసి. జెనసిస్ చాప్టర్ 28 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలండి, చాలు. గత సంవత్సరం అంటే మనకు గత సంవత్సరం ఇంకా 10-15 minutes మన ఇయర్లోకి వెళ్తాం కాబట్టి ఈ సంవత్సరం 2023వ సంవత్సరం ప్రారంభంలో దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నేను మరలా రప్పించలను అని నేను నీతో చెప్పిన నెరవేర్చమని నేను విడవను దేవుడు వాగ్దానం చేసింది. ఇది ఎవరి జీవితంలో నెరవేర్చబడింది? యాకోబు యొక్క జీవితంలో నెరవేర్చబడింది. ఆ వాగ్దానం మనం తీసుకున్నాం. వ్యక్తిగతంగా ఎంతమంది జీవితాలు నెరవేర్చబడి ఒకసారి ఇప్పుడు హస్తాలు చూపించండి. నా జీవితంలో అయితే నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తాను తీసుకొని తను ఏం చేశాడండి? తీసుకొని అమ్మగారి దగ్గర చెప్పాడు ఒక మాట, నేను రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసేసుకున్నా, నా పరిస్థితి ఏంటి, అన్న వస్తే చంపేస్తారు అన్నప్పుడు అమ్మ కొంచెం జ్ఞానంగా ఆలోచించి ఏం చేసిందంటే వాళ్ళ అన్నగారికి పంపించింది. అంటే ఇప్పుడు యాకోబుకి ఆ అన్నగారు ఏమవుతాడు? మేనమామ లాబాన్ దగ్గర పంపించింది. అయితే లాబాన్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ రిబ్కా ఏం చేసిందంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. వాడికి పెద్దోడికి రావాల్సిన ఆశీర్వాదం చిన్నోడికి వచ్చింది, పెద్దోడు ఏమో మరి వాడి మీద చాలా పగబట్టుకున్నాడు, మరి ఏం చేద్దాం అన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఇస్సాకు ఏం చెప్పాడు యాకోబుతో, కనాను కుమార్తెలలో ఎవరు నువ్వు వివాహం చేసుకోవద్దు అని యాకోబుతో ఇస్సాకు మాట్లాడుతున్న సమయంలో ఏశావు ఆ మాట విన్నాడు. విన్న తర్వాత ఈ యాకోబు ఏం చేశారంటే కనాను కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోకుండా డైరెక్ట్ గా మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మార్గం మధ్యలో ఒక చిన్న దేవుని యొక్క ప్రత్యక్షత అనేది యాకోబు యొక్క జీవితంలో జరిగింది. ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక ప్రదేశంలో ఆగి ఆ రాత్రి గడపాల్సిన సందర్భం ఏర్పడింది. ఆ ఏర్పడిన సందర్భంలో ఆయన పండుకొని నిద్రపోతున్న సమయంలో ఒక రాయిని దిండిగా పెట్టుకొని పడుకున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒక దర్శనం, ఒక కళ చూశాడు. ఏం కనపడిందంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడటం, దేవదత్తలు ఎక్కటం దిగటం, ఆ నిచ్చెన పైన ఆ చివర కొనన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అక్కడ ఆశీనుడు ఉండటం, అవన్నీ చూశాడు. చూసి ఒక్కసారి అయితే అక్కడ జరిగిన సందర్భం చూడండి. దేవాతి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మీ పితరుడైన ఏ దేవుడు అండి? ఇంట్రడక్షన్ ఉంది, అబ్రహాము దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు కూడా దేవుడిగా ఉంటాను అంటూ మాట్లాడుతూ, ఇదిగో ఈ స్థలంలో ఇప్పుడు ఇది మొదలుకొని నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్చిన ప్రతి స్థలంలో నీ పక్షాన్ని ఉంటూ నిన్ను ఆశీర్వదించి మరలా ఈ ప్రదేశాన్ని నేను తీసుకొని వస్తాను. ఏ విధంగా తీసుకొని వస్తానంటే గొప్ప జనాంగంగా నేను ఆశీర్వించి తీసుకొని వస్తానని దేవుడు మాట్లాడటం జరిగింది. ఆ ప్రకారంగానే విన్న అతను ఒకేసారి ఆ కళాభావం తెలుసుకోవడానికి తుల్లుబడి లేగటం జరిగింది. లేచిన తర్వాత ఆయన అనుకున్న విషయం ఏంటంటే ఇది దేవుని యొక్క మందిరం, దేవుడు ఆ యొక్క ప్రత్యక్షించాడు కాబట్టి ఇది బేతేలు అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కళలు చూస్తారు, దర్శనాలు చూస్తారు, కానీ విని వెంటనే మోకరించి ప్రార్థన చేయరు. దేవుడు ఏదైనా సరే కళ గాని దర్శనం గాని కనపడినప్పుడు అది కీడే కావచ్చు, మేలే కావచ్చు, ఏదైనా కావచ్చు, కనపడిన వెంటనే ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఒక మేలుకరమైన కనపడినప్పుడు ప్రభా దాన్ని నా పక్షం జరిగించు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. కీడే కనపడింది అనుకోండి, ప్రభా ఆ యొక్క శోధన నుండి నన్ను తప్పించండి. అదే విధంగా ఆ శోధన ఎవరికైనా సంభవించబోతుందా? అటువంటి శోధన వారికి సంభవించకుండా ప్రభా నీ కృపను దయచేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శోధనని కొట్టివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే నిజంగా దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను కదా. మరి నిజంగా దేవుడు ఆశీర్వించాడా? చూద్దాం. 29వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదవండి. ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే చాలండి. ఇక్కడ వెళ్ళేసరికి రాహేలు కనపడింది.
రాహేలు బహు సౌందర్యవతి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె కోసం ఆయన ఏం చేశాడంటే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే లాబాను తెలివిగా ఏం చేశాడంటే రాహేలు నవ్వకుండా ఏం చేశాడు, లేయానిచ్చి పెళ్లి చేశాడు. కానీ అక్కడ చూసినట్లయితే ఆ వివాహం అనేది రాత్రికాల సమయం జరిగింది. అందుకే ఒక రోజు పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మరి మ్యారేజ్ నైట్ టైం పెట్టుకుంటే మాకు చుట్టాలు వస్తారు, అంతా హంగులు ఆర్భాటంగా లైటింగ్ అన్ని పెట్టుకోవచ్చు అన్నప్పుడు ఆయన వాక్యం చూపించాడు. పెళ్లి కూతురు మారిపోతే పరిస్థితి ఏంటి? మరి లాభం చేసే పని అదే కదండి. చీకట్లో ఆయనేమో చక్కగా అలంకరణ తీసుకుని వస్తారు, ముసుగు తీసేంత వరకు తెలియదు. ఇప్పుడు డయల్ మీదకి వచ్చిన తర్వాత ముసుగు తీసిన ఏమో కాదని షాక్ అయ్యారు. ఖచ్చితంగా అప్పటికి ప్రమాణాలు చేయాలి, అంతో ఖర్చు పెట్టుకుని ఉంటాయి, రాజీ పడాల్సిందేగా. కొన్ని సందర్భాల్లో మనకి అధిక ప్రేమ కాబట్టి కొన్ని విషయాలు రాజీ పడతాం అంటారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లాబాన్ ఏం చేశాడు, అవకాశం దొరికింది కదా అని చెప్పేసి లేయని చక్కగా యాకోబుకి అంటగట్టేసారని చెప్తున్నారు. పెళ్లి చేశారు. చేసిన తర్వాత చూసేసరికి ఏముంది, తెల్లసరికి ఇది రాఖీలెట్ అయిపోయిందని అనుకున్నాను. తర్వాత వెళ్ళాను మా అమ్మగారికి, ఏంటి నువ్వు ఇది చేసిన పని అంటే, పెద్ద కుమార్తెకి వివాహం అవ్వకుండా చిన్న కుమార్తెకి చేయదా, మర్యాద కాదు. మరి ఏం చేయాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. మరలా రాహేలు కోసం ఈ యాకోబు ఏం చేశాడండి, 7 సంవత్సరాలు కొలువు చేశాడు. నాకేనైపోయినాయి 14 సంవత్సరాలు ఉచితంగా వాడేశాడు. శుభ్రంగా మంచి కూరుడి కింద లాభాన్ని ఏం చేశాడు, యాకోబుని ఫుల్ గా ఎంత వరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించేశాడు. నెక్స్ట్ ఈయనేంటంటే రాహేలు మీద ఉన్న అధిక ప్రేమ చేత, అధిక ఇష్టం చేత, బైబిల్ రాయబడి నేను చెప్తున్న మాటలు కదండి, బహు ప్రేమ చేత, అధిక ఇష్టం చేత ఏం చేశాడంటే ఇంకొక 7 సంవత్సరాలు బోనస్ గా మాంగారికి సేవ చేశాడు, పరిచయం. ఇంకేదైనా కావచ్చు, ఆ మందల గాయటం అన్ని కూలి పని మొత్తం చేశాడు. ఇక అంతా అయింది. కాకపోతే తన యొక్క జీవితంలో పిల్లలు అనుగ్రహించబడ్డారు. దేవుని మహాత్మను బట్టి లేయాకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టారు. అయితే అంతా బాగానే ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ మారిపోతుంది. ఎందుకంటే వారసులు ఉంటారు కదా కుటుంబంలో. ఈ కుటుంబంలో ఉన్న వారసులు మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే యాకోబుని బట్టి మనం ఆశ్రయించబడ్డాం. రేపన్న రోజు యాకోబు వెళ్ళిపోతే మనకేం ఉండదు కదా. మీకు అర్థమవుతుందని చెప్పిన పని కుమారులు ఆలోచించుకున్న ఆలోచన యాకోబుని బట్టి, అంటే నమ్మకంగా చేశాడంటే పని. నమ్మకంగా, ఎందుకంటే చూడండి ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు నమ్ముకున్న వ్యక్తి, దేవుని చేత ఆశ్రయించబడిన వ్యక్తి ఏ కుటుంబంలో అడుగుపెట్టిన కుటుంబం ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను వాగ్దానం మనకుంది దేవుని బిడ్డలకి. ఆ ప్రకారంగానే యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబుకు ఒక ప్రత్యక్షం ఉంది, ఒక దర్శనం ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది. కాబట్టి యాకోబు ఏ పని చేసిన ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల అందరికీ ఏమర్థం అవుతుంది, యాకోబు వల్ల ఇదంతా కలిగిందన్న మాట వస్తుందిగా. కొడుకు కుమారులు కూడా అదే అనుకున్నారు. ఏమనంటే మనకి ఇంత ఆస్తి మన డాడీ వల్ల వచ్చింది కాదు, ఇది యాకోబు వల్ల వచ్చిందని అనుకునేసరికి ఎప్పుడైనా సరే రేపొద్దున యాకోబు వెళ్ళిపోతే ఈ ఆస్తి మొత్తం పోతుందని చెప్పేసి లాబాను ముఖ కవలికల్లో మార్పు తీసుకొచ్చేసి, కొంతమంది చూడండి మనతో ఇంటరాక్షన్ ఇష్టం లేకపోయింది అనుకోండి మొహం డిస్కులో మాట్లాడతారు. సూట్ గా మాట్లాడాలంటే మాట్లాడరాళ్ళు, సూట్ గా మాట్లాడి మన ప్రశ్న అర్థం కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితం తగిలే ఉంటారు. అటువంటి వాళ్ళు తగిలారు లేదా, తగులుతారు ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. అయితే జరిగిన సందర్భం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట 31వ అధ్యాయం వాక్యం చదువుతూ నేను ముగిస్తాను. లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్టు అతని ఎడల ఉండలేదు. దేవుడు చూశాడు ఏంటంటే, అరే బాబు ఇప్పుడు దాకా ఏదో ఒక రకంగా ఎన్ని యుక్తులు పడినా లాభాన్ దగ్గర తప్పించాను, ఇక అంతా ఆస్తి విషయంలో గానీ ఇంచుమించు ఒక 4-5 సార్లు మార్చేశాను. 10 సార్లు మార్చాడంటే నీ జీతం ఎన్నిసార్లు అండి? ఒకసారి మారిస్తేనే మన కంపెనీ మార్చేస్తాం అని అంటారు కదా. హైక్ లెటర్ డబల్ డిజిట్ కనపడకపోతే మా వాళ్ళు మా పేపర్ రిజిగ్నేషన్ పెట్టేస్తారు, ఇంకొక 30% హైక్ వచ్చింది మరి అదే మీద ముందు చెప్తారు మా వాళ్ళు కదా. దేవునికి స్తోత్రం. కానీ ఇష్టం చేత నష్టం వాటినప్పటికీ కూడా యాకోబు ఏం చేశాడంటే నమ్మకంగా పనిచేశాడు. ఇవన్నీ కూడా లాభాన్ యొక్క కుయుక్తి. యాకోబు ఏ విధంగా కష్టపడుతున్నాడో మొత్తం ఒక వ్యక్తి చూసిన ఎవరండి ఆయన? దేవుడు చూసి అన్నాడు, బాబు నువ్వు బయలుదేరలా అని చెప్పాడు. ఆయన అక్కడ నుంచి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు దేవుడు చూడండి చక్కటి మాట అసలు. ఒక్క నిమిషం 6వ వాక్యం ఒకసారి చదవండి. అయితే
అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువి చేసి తిని. చూడండి చక్కటి వార్డు రాశాడు అక్కడ. నాకు నచ్చింది కాబట్టి మనం చదివించాను అన్నమాట. అంటే తన యవన కాలము తన శక్తి మొత్తం కూడా ఏం చేశాడండి, తన యొక్క మామగారి ఆస్తిని ఇంక్రీజ్ చేయడానికి ఆయన కష్టపడ్డాడు. కానీ అల్లుడికి ఇవ్వడానికి అక్కడ ఏమైందండి, చేతులు రావట్లా మామగారికి. దేవుడు చూశాడుగా, దేవుడు పక్షపాతి కాదుగా, నువ్వు బయలుదేరు అని చెప్పాడు. బయలుదేరేటప్పుడు దేవుడు గొప్పగా ఆయనకి ఇవ్వాల్సింది మొత్తం, ఆయన రావాల్సిన ఆస్తి మొత్తం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని చెప్పాడు, పొడలగలి కావాలి, చాలా అయితే నీకు ఇస్తాను అన్నప్పుడు దేవుడు ఏంటంటే లాభాన్ని నోటి నుంచి ఏ మాట వస్తుందో యాకోబు తీసుకెళ్లి దేవుడికి మొరపెట్టాడు. యాకోబు ఏ విషయం అయితే దేవుడికి మొరపెట్టాడో ఆ ప్రకారంగానే ఆ మంద అనేది విస్తరించబడింది. అంటే ఇప్పుడు లాభాన్ని ఆస్తిని యాకోబు ఆస్తిని పక్కన పెడితే లాభానికంటే 10 రెట్లు ఎక్కువ ఉందంట. ఇప్పుడు 10 రెట్లు తీసుకెళ్ళిపోతే లాభానికి ఆస్తి ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా చూడండి, ఒక చిన్న సందర్భం చెప్తాను. సరే అల్లుడు వెళ్ళిపోతా అంటే వెళ్ళు, కూతురు రావాలిగా, మీకు అర్థమైందా? భార్యలు రావాలి కదండి. భార్యలను రానంటే ఈయన వెళ్తాడు. కానీ దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడండి భార్యలకి. పద, మా నాన్న చేయటం నీ పట్ల అన్యాయమే, నీకు ఏ ఆస్తి కావాలో ఆస్తి మొత్తం పట్టుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక పెన వేసుకున్న అనుబంధం 7 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం. అందుకు మనం పాట పాడుతూ ఉంటాం, కొలువు చేసి ప్రేమించి మాకు కోరదగినది ఏముంది నాలో అంటే ఒక పాట పాడుతుంది చూసారా. నిజంగా ఆ 21 సంవత్సరం ఏ రకంగా ఆయన కష్టపడ్డారో ఆ భార్యను చూశారు కాబట్టి ఏం చేశారంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఏదంటే అది రైట్ అన్నారు. అంతే అన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మూవ్ అయిన వెంటనే లాభానికి ఆ విషయం తెలిసింది. లాభానికి ఆ విషయం తెలిసి ఆయన ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక రకంగా హతమార్చి తన ఆస్తి మనం తీసుకున్న దుర్బుద్ధితో లాభాన్ని బయలుదేరారు. కానీ దేవుని భయము లాభానికి కలిగిందంటే కలిగి ఒకటి ఆలోచించాడు, ఇతను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత నడిపించబడిన వ్యక్తి, దేవుడు ఇతనికి సమకూర్చాడు కాబట్టి ఇప్పుడు ఈయన ద్వారా నాకు ప్రమాదం పొంచు. ఇది ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ రకంగా ఆయన ఆశ్రయించబడి ఆయన తిరుగు ప్రయాణము కొనసాగించి మనం చూసిన వాగ్దానంలో తిరిగి మరలా నేను అక్కడికి రప్పిస్తా అన్నాడు కదా. అయితే వట్టి చేతులతో వెళ్ళట్లేదు, ఎంతో సంపాదించుకొని గొప్పగా సంపాదించుకొని లాభాన్ని బయట 13వ వాక్యం ఒకసారి చదవనమ్మా. 31వ అధ్యాయం 13వ వాక్యం ముగిస్తాను. నీవెక్కడ స్తవం మీద నూనె పోసిదివో ఆ బేతేలు దేవుడను నేనే. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దర్శనానికి ఆయన లోబడి వెంటనే ఒక రాయి తీసుకుని తన తలగా ఉన్న రాయిని తీసి అక్కడ ఏం చేశారంటే స్థాపించి, అంటే ఒక పునాది ఒక రాయిగా పెట్టేసి దాని కొన మీద నూనె రాసి బేతేలు అని పేరు పెట్టాడు. అయితే దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మినిట్ నుండే ఇతను ఏమి చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు ఏం చెప్పి నేను నీకు తోడై ఉంటానని అంటే మన పక్కన ఉంటానని అర్థమే కదా. అంటే ఈయన చేసింది అక్కడ గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఏ చోటనైతే నువ్వు రాయి పెట్టి నూనె రాసావో, ఏ స్థలానికి అయితే బేతేలు అని పెట్టావో ఆ బేతేలు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూడండి, అంతకుముందు ఏమనంటే నీ పిల్లడు అబ్రహాము దేవుడు అన్నాడు, ఇస్సాకు దేవుడు అన్నాడు. కానీ యాకోబుకు వచ్చేసరికి ఏమనంటే నువ్వు బేతేలు దేవుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన విశ్వాసంతో మనం స్థాపిస్తే అక్కడి నుంచే ఇప్పుడు నీ కుటుంబం నువ్వు గొప్ప వ్యక్తిగా రక్షించబడ్డావు అనుకోండి, రేపు నీ పిల్లలతో మాట్లాడతాడు. ఫలానా దేవుడిని సతీష్ గారితో మాట్లాడతాడు. ఏంటంటే ఆయన కుమారుడు పుట్టాడు, దేవుని కుటుంబం బట్టి కొడతాడని దేవుడికి స్తోత్రం అంటాడు. ఏంటంటే సతీష్ దేవుణ్ణి, తిమోతి దేవుణ్ణి, నా కుమార్తె వచ్చి జాషువా దేవుని, ఫిలిప్ కుమారుడు వచ్చేసరికి నీకు తండ్రి అయిన ఫిలిప్ దేవుడు నేనని దేవుడు మాట్లాడతాడు. చూడండి ఇంట్రడక్షన్ దేవుడు చెప్తున్న మాట, నేను బేతేలులో ఎక్కడైతే నువ్వు నూనె రాసి పెట్టావో ఆ బేతేలు దేవుడు నేనని దేవుడు అక్కడ మాట్లాడు. నిజంగా మీకు డౌట్ రాదు, నిజంగా దేవుడు యాకోబుని దేవుడు దీవించాడా అంటే ఒక మాట నేను చదివి ముగిస్తానండి. 32వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను జస్ట్ మనం బాగా దీవించబడ్డాం అనుకోండి, ఒక మాట చెప్తే మీరు ఫీల్ అవ్వకూడదు, డబ్బుల గురించి మాట్లాడితే మీరు అనుకోకూడదు. బాగా ఆశ్రయించబడిన తర్వాత ఒక 1,00,000 శాలరీ వస్తుంది, దశమభాగం ఎంతండి? 1,00,000 శాలరీ దశమభాగం ఎంత చెప్పాలి, కొంచెం సౌండ్ పెంచండి. 15,000. దాన్ని కానుకగా మనం ఏం చేస్తాం, దేవుడి సన్నిధితో చేస్తాం. అలాగే యాకోబు ఆశ్రయించబడిన దాంట్లో కానుక పంపిస్తున్నాడు. ఆ కానుక ఎంత ఒకసారి చూడండి, చదవండి. 200 మేకలను కౌంట్ చేయండి. 200 మేకలు, 20 మేకపోతులను. అమ్మ కొంచెం ముందు జరగను, ఇక్కడ వచ్చేసి సిస్టర్స్ కొంచెం జరగను.
వెనకాల వాళ్ళకి ప్లేస్ లేదు, నుంచున్నారు. రావాలి, ముందుకు రావాలి. ఇంకా చదువు. 200 మేకలను, 200 మేకలను, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని చిన్న కానుక పంపిస్తున్నాడు అన్నగారితో. అన్నగారికి ఏం పంపిస్తున్నాడు? చిన్న కానుక. చిన్న కానుకే ఎంత ఉందంటే ఆయన ఆస్తి ఎంత ఉంటది అంటే ఏమంటే, దేవుడికైనా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడవని ఎడబాయిన ఒక మాట దేవుని నోటికి వచ్చింది అంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మనం విశ్వాసంతో ముందు నడిస్తే. యాకోబు యొక్క జీవితంలో మామ మోసం చేశాడే కానీ యాకోబు ఎవరిని ఎక్కడ మోసం చేయాల. ఫస్ట్ విషయంలో రాహేలు బదులు లేచినప్పుడు మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా 7 సంవత్సరాలు ఎక్స్ట్రా చెప్పినా అప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే రాహేలు వచ్చింది కాబట్టి సరిలే ఇద్దరు ఒకటి అని చెప్పేసి ప్రేమపూర్వకంగా మరొక 7 సంవత్సరాలు మామగారికి సేవ చేశాడు. మామగారు అన్యాయం చేయాలని యోచించినప్పటికీ కూడా దేవుని యొక్క మాట ప్రకారం, ఒకవేళ దేవుడి కానీ అక్కడ మాట్లాడకపోతే నేను అంటాను తన జీవిత కాలం అంతా కూడా మామగారికి సాధ్యం చేసేవాడు. చేయడంటారా? అంటే తన యొక్క నమ్మకత్వం అని. మన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని మన యొక్క జీవితంలో చూసి నమ్మకత్వం అండి. మనం వాగ్దానం నిజంగా మనం డిపెండ్ అయ్యి మనం నిజంగా దేవుడు. చాలా మంది న్యూ ఇయర్ రావటం అంటే వస్తారు, ప్రామిస్ తీసుకుంటారు, అది 4 రోజులు ప్రార్థన చేసుకుంటారు. తర్వాత ఆ ప్రామిస్ కార్డ్ 31 డిసెంబర్ ఎంతమంది దగ్గర చూపించాం మీ ప్రామిస్ కార్డ్స్ అంటే కొంతమంది అంటారు పక్కన పడేసామండి, అక్కడ పెట్టామండి, ఇక్కడ పెట్టామని అంటారు. అలా కాదండి. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా మనం దాన్ని దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఆ బ్రెయిన్ లో పడేసారు అనుకోండి పోదనమాట. దాంట్లో పడేస్తే ఎలా ఉంటుంది అంటే అన్ని మర్చిపోతామని మన ఫోన్ నెంబర్ మర్చిపోతాం, టప్ 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 చెప్పేస్తాం. XYZ ఫోన్ నెంబర్ చెప్పమంటే టప్ టప్ చెప్పేస్తాం. మరి ఈ వాగ్దానం చెప్పమంటే అదండి 2023 అండి ఇచ్చిన వాగ్దానం అండి, ఇక్కడే కొలుతాడు మరి ఎక్కడ తలక ఇక్కడే ఉంటుంది, ఇక్కడ తిరుగుతూ ఉంటది కానీ మర్చిపోయానండి ఎక్కడ పడేసి. ఆ వాగ్దానం ఎక్కడ పెట్టారంటే తెలియదు చెబుతాం. అయితే ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆ వాగ్దానం పొందుకునేటప్పుడు నిజమైన విశ్వాసంతో నిజమైన నమ్మకంతో మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు మన జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. అయితే చిన్న మాట చెప్తాను. యాషావు దగ్గరికి దేవుడు యాకోబు పంపిస్తున్నాడు అలా కానుక. అయితే యాక్చువల్ గా ఏషావు కూడా ఎంత దుర్మార్గుడైనా సరే తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పేసి అరే ఆడు మందతో వస్తున్నాడు, పిల్లలతో వస్తున్నాడు, వాళ్ళు ఎలా వస్తున్నాడు ఏంటో గానీ అని ఆయన ఏం చేస్తాడంటే ఒక 400 మందిని సహాయం కోసం పంపించాడంట. ఎంతమంది అండి? ఈ మధ్యలో స్వప్నాథుడు ఏమన్నాడు తెలుసా? ఇగో యాకోబు మీ అన్న 400 మంది వేసుకున్నాడు తెలుసా, నీవే యుద్ధం చేయగలనంట. అసలే చిన్నప్పుడే ఎప్పుడు రాజు ఆశీర్వాదమే కొట్టేశాడు మనోడు. ఇంకా నా మీద పగ సల్లాలేదమ్మంట మావాడికి. 400 మంది వేసుకుని ఇంతమంది వేసుకొస్తున్నాడు కాబట్టి నా పరిస్థితి ఏంట్రా బాబా అని చెప్పేసి భయపడిపోయి కానుక కింద పంపించాడు. కానీ నిజంగా ఏషావు ఆ రోజు అక్కడికి వదిలేశాడు. మన జీవితంలో కూడా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ అన్నకి సహకరి. కానీ చూడండి ఒక మాట గమనించాలి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఒక స్పిరిచువల్ లైఫ్ లో మనం ఒక సహవాసంలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ స్వప్నాలు చూసారు 400 మంది వస్తున్నారని చెప్పేసరికి యాకోబు భయం వేసి చూసారా? అలాగే మనము దేవునితో సంబంధం కలిగినప్పుడు లేదా దైవజనుడితో ఒక మంచి మాట మాట్లాడుతున్నప్పుడు మధ్య స్వప్నాతులు వస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ స్వప్నాతుల మాటలు నేసి మీరు భయపడ్డారండి. అర్థమైందా? గమనించి నూతన సంవత్సరానికి వెళ్తున్నారు కాబట్టి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉండండి, ఆశ్రయించబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రకంగా యాకోబుని ఆశ్రయిస్తానని చెప్పిన దేవుడు నిజముగా తన యొక్క జీవితంలో వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆయన ఆశ్రయించాడు, దీవించాడు. ఆ రకంగానే మనం మన స్వగ్రామాలను విడిచి ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చున్నాం, ఈ ప్రాంతానికి వచ్చున్నాం. జాబుల పర్పస్ కావచ్చు, వ్యాపారాల కోసం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా ఫర్దర్ స్టడీస్ కోసమే కావచ్చు, దేని విషయమైనా సరే దేవుడు గత సంవత్సరానికి వాగ్దానం చేశాడు, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. ఒకవేళ ఆ సంవత్సరం నువ్వు పార్టిసిపేట్ చేసినట్టు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది చూస్తావు. దేవుడి కొద్ది మాట అన్నింటిలో దీవించి ఆశీర్వదించును కాక. అందరూ లేచి నిలబడినట్లయితే మనం ఆరాధన చేస్తూ మనకు నూతన సంవత్సరం అడుగు పెడతామండి. నూతన సంవత్సరంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం మన మధ్య దైవజనుడు